హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహతి సాయిరామ్ ఛానల్. నేను తర్వాయి భాగం ఈరోజు చెప్పబోతున్నాను. జనస్థాన స్థిత రాజన్ రాక్షసా బాహవో హతః కరస్య నిహత ససఖ్యే కథం చిదాహమగతా. కరస్య నిహత ససఖ్యే కథం చిదాహమగతా. జనస్థానవాసులైన రాక్షసులందరూ మరణించారు. యుద్ధంలో కరుడు కూడా చంపబడ్డాడు. నేనైతే ఎలాగో అలాగా, అంటే స్త్రీ వేషంతో ఉండటం వలన బ్రతికి బయటపడ్డాను. కనుక లంకాపుర ద్వారం నాశనమైంది అని వార్తనందించేటప్పటికీ రావణుడికి కంటి వెంట మంటలు వచ్చాయి. వాటితో అకంపనుణ్ణి దహిస్తున్నట్లే చూస్తూ, కేనారమ్యం జనస్థానం హతం మమ పరాసునా కోహి సర్వేషు లోకేషు గతించ అధిగమిష్యతి. ఏ పరాశువు చేత అందమైన నా జనస్థానం నాశనమైంది. మృత్యుధర్మేణ సంయోజితు ముత్సహే. ఎవడు మృత్యువును మృత్యువుతో కలపాలని చూస్తున్నవాడు. రావణుడి కోపాన్ని చూస్తే అకంపనుడికి భయం వేసింది. భయ సత్సంగంధియా వాచా రావణం యాచతే అభయం. రావణుడిని మొదట అభయం కోరాడు. రావణుడు అభయాన్ని ఇచ్చాడు. అకంపనుడు చెబుతున్నాడు, దశరథుని కొడుకు, రాముడు అతని పేరు, అత్యుగ్ర బలవంతుడు, వాని చేతనే జనస్థానంలోని కరదూషణలు చంపబడ్డారు అని చెబుతూ ఉంటే, ఇంద్రుడు దేవతలు తోడురాగా రాముడు జనస్థానానికి వచ్చాడా చెప్పు. రావణునికి ఇంద్రునిపై అనుమానం, అందుకని ప్రశ్న. అదేమీ కాదండి, ఆ రాముడు సామాన్యుడు కాడు. ధనుష్మంతుల్లోనూ శ్రేష్ఠుడు, దివ్యాస్త్ర సంపన్నుడు, యుద్ధంలో ఇంద్ర సమానుడే. అతనంతటి వాడు. అతని తమ్ముడు లక్ష్మణుడు అగ్నికి వాయువు తోడు లాంటివాడు. ఇది దేవతల కార్యం కాదు. మనం అలా ఆలోచించనక్కర్లేదు. ఆ యుద్ధంలో భయకర్మిసులైన రాక్షసులందరి ముందు ఒక్కొక్క రాముడు నిలబడి మొత్తం జనస్థానాన్ని నాశనం చేశాడు. ఇది అకంపన వచనం. అది శ్రీరాముని విశ్వరూపం. దాన్ని చూసి స్త్రీవేష కారణంగా బ్రతికి బయటపడ్డవాడు ఇతడొక్కడే. ఇలా చెబుతూ ఉంటే మధ్యలో రావణుడు కలుగజేసుకుని, జనస్థానం గమిష్యామి అహం తుం రామం సులక్షణం. ఇప్పుడే జనస్థానానికి వెళ్ళి ఆ లక్ష్మణుడితో కలిపి రాముడిని చంపేస్తాను అని బయలుదేరడానికి సిద్ధపడ్డాడు. వెంటనే అకంపనుడు, అయ్యా, అది సాధ్యం కాదు. అపగాయ సుస్ఫూర్ణాయాం వేగం పరిహరేచ్చరై. పరవళ్ళు త్రొక్కే నదికి బాణాలతో అడ్డుకట్ట కట్టడం సాధ్యం కాదు. రాముడంటే ఏమిటనుకుంటున్నావు? తారాగ్రహ నక్షత్రాదులతో ఆకాశాన్ని పడగొట్టగలడు. పడగొట్టడం అంటే తానెదిగిన గ్రహ నక్షత్రాదులను క్రిందు చేయడం. ఇది త్రివిక్రమత్వం. అలాగే మునిగిపోతున్న భూమిని రాముడు ఉద్ధరించగలడు. ఇది వరాహత్వం. సముద్రవేలును భేదించి లోకాలను ముంచివేయగలడు. వాయు రూపంగా లోకాలను దహింపనుగలడు. తన విక్రమం చేత లోకాలన్నిటినీ సంహరించి తిరిగి సృష్టించడానికి సమర్థుడు. అది రుద్రస్వరూపం. ఆ స్వరూపాన్ని అకంపనుడు చూసి కంపించాడు. కనుక రామవధ చేయడం అనేది దేవాసురులెవ్వరికీ సాధ్యం కాదు. అందుకని వాని వధకు ఒక ఉపాయం చెబుతాను విను. ఆ రాముడి భార్య ఉంది. ఆమె పేరు సీత. చాలా అందమైనది. అటువంటి స్త్రీ దేవతలలో లేదు, గంధర్వులలో లేదు, అప్సరసల్లో లేదు, దానవుల్లో లేదు. కనుక ఆ భార్యను జనస్థానం నుండి అపహరించు. రాముడు సీతాకాముకుడు. అందుకని భార్య లేకపోతే వాడు జీవితాన్ని వదిలిపెడతాడు. ఇది మాయ అంటే. అంతవరకు అర్థమైన రాముడు ఇప్పుడు పొరగమ్మాడు. రాముడు సీతాకాముకుడు అన్నది మనసులోని నిజం, పైమాట వేరు. భార్య కోసం ఏడ్చి మరణిస్తాడనేది ఉపదేశవాక్యం, అది సంస్కృతి. ఆ అకంపని నోట రామరావణ భేదం వ్యక్తమయ్యింది. రావణునికి అకంపని మాట నచ్చింది. అలాగే అన్నాడు,
సారథిని పిలిచాడు. కరయుక్తమైన సూర్య తేజస్సు గల రథంలో బయలుదేరాడు. కరములంటే కేవలం గాడిదలు కావు, అవి అశ్వతరములట. మేఘాల్లో చంద్రుళ్లా రథం ఆకాశ మార్గాన బయలుదేరింది. మారీచాశ్రమానికి వచ్చాడు. ఆ తాటకాపుత్రుడు మనుషుల్లోక దుర్లభమైన భక్ష్యభోజ్యాలతో రావణుణ్ణి అర్చించాడు. అతిథి సత్కారాలు పూర్తయిన తరువాత, రాక్షసేశ్వర, లోకాలన్నీ క్షేమమేనా? ఊరికే నీవు రావు కదా, అందుకని నాకు శంక కలుగుతోంది అంటే రాముడు జనస్థానాన్ని అరాక్షసం చేశాడు. అందుకని నేను వాని భార్యను అపహరించాలనుకుంటున్నాను. నువ్వు నాకు సహాయం చెయ్యాలి. మారీచుడు ఆ మాటలు విన్నాడు. కంగారు పడ్డాడు. సీతను తీసుకురమ్మని చెప్పిన ఆ మిత్రరూప శత్రువు ఎవడో ఇంతకుముందు నీ చేత తిట్లు తిని ఆ పగతో నీ ఐశ్వర్యాన్ని చూసి ఆనందింపలేకపోతున్నాడు. ఇంతకు సీతను తీసుకుని రమ్మని నీకు చెప్పినవాడెవడో, వాడి పేరు చెప్పు. ఆ రాక్షసుల్లో శృంగాన్ని ఛేదించాలనే ఎవడో నిన్ను పనికి ప్రోత్సహించి ఉంటాడు. వాడు తప్పనిసరిగా నీ శత్రువే. మహాసర్పకోరలు లాగటం మంచిది కాదు. సుఖంగా నిద్రపోతున్న నిన్ను ఎవడో జుట్టు పట్టుకొని లాగి లేపాడు. ఆ గంధగజంతో ఢీకొట్టడం తగిన పని కాదు మహానుభావ. రాక్షసేంద్ర, నన్ను అనుగ్రహించు. లంకకు వెళ్ళిపో. నీ భార్యలతో నీవు రమించు. రాముడు తన భార్యతో అరణ్యాలలో క్రీడిస్తూ ఉంటాడు. ఇది మంచి మార్గం. ఇలా మారీచుడు చెబితే విన్నాడు. తిరిగి లంకకు వెళ్ళిపోయాడు. సుఖంగా ఇంట్లో పడుకున్నాడు. మృత్యువు వెతుక్కుంటూ అక్కడికే వస్తుంది. అలా వచ్చింది. ఎవరు? కరదూషణ త్రిశిర సంహారం చేయించిన అన్యజన దుష్కరమైన శ్రీరామ యుద్ధకర్మను చూసి భయపడిపోయి లంకకు రావణ భవనానికి వచ్చింది శూర్పణఖ. ఆ సమయానికి మంత్రులతో కూర్చుని ఉన్నాడు రావణుడు. జ్వలిస్తున్న అగ్నిలా మహాసింహాసనస్థుడైన అన్నగారిని విమానాగ్రభాగం నుండి చూసింది. 20 భుజాలతో 10 తలలతో కాంచన కుండలాలతో రాజలక్షణ శోభితుడై కనబడ్డాడు. ఎలాంటి స్వరూపమది! వాల్మీకి మహర్షి శూర్పణఖ చూసిన రావణ స్వరూపాన్ని 16 శ్లోకాల్లో వర్ణిస్తారు. రూపము, వైభవము, వీర్యము, తత్వము అన్నీ అందులో కనిపిస్తాయి. 100 కొలదిగా జరిగిన దేవతా యుద్ధాలలో విష్ణు చక్ర క్షితములైన వాడు, అక్షోభ్యములైన సముద్రాలకు క్షోభను కలిగించినవాడు, పర్వతాలను విసిరినవాడు, ధర్మాన్ని పెళ్లగించి పరభార్యాపహరణలను చేసినవాడు, సర్వదివ్యాస్త్ర ప్రయోగకర్త అయినవాడు, భోగవతి పురప్రవేశం చేసి వాసుకిని పరాభవించినవాడు, తక్షకుని ప్రియభార్యను అపహరించినవాడు, కైలాసం వెళ్ళి కుబేరుణ్ణి పరాభవించినవాడు, కామగమనం కల పుష్పక విమానాన్ని, నందనవనం వంటి వాన్ని, ఉద్యానవనమైన చిత్రారథాన్ని స్వాధీనం చేసుకున్నవాడు, 10,000 సంవత్సరాలు తపస్సు చేసి బ్రహ్మదేవునికి శిరస్సులను అర్పించినవాడు, దేవదానవ గంధర్వ పిశాచ పదగ ఉరగాదుల వలన యుద్ధాలలో మృత్యుభయం లేకుండా అభయాన్ని పొందినవాడు, మనుషుల్ని మరచినవాడు, యజ్ఞహరుడు, క్రూరుడు, బ్రహ్మజ్ఞుడు, ప్రజాహితం తెలియనివాడు రావణుడు. అటువంటి రావణుని దగ్గరకు భయపడుతూ శూర్పణఖ వచ్చింది. మామూలుగా అభీతచారిణి, ఏ పురుషుని దగ్గరికైనా స్వేచ్ఛగా వెళ్ళి మాట్లాడే స్వభావం కల శూర్పణఖ కౌస్తవం కాస్త భయపడుతూ సర్వామత్యుల మధ్యలోనూ రావణునితో మాట్లాడుతున్నది. కామభోగాల యందు ప్రమత్తుడవై నిరంకుశ లక్షణంతో నీకు కలగబోయే మహాభయాన్ని తెలుసుకొనలేకపోతున్నావు. గ్రామ్యభోగాలు అంటే స్త్రీ పురుష సుఖాలు, వాటితో కామవృతుడైన మహీపతిని ప్రజలు శ్మశానాగ్నిలా విసర్జిస్తారు. అయుక్తాచారుడు అంటే సత్ప్రవర్తకుడు కానివాడు, దుర్దృశుడు అంటే ప్రజలకు ఎప్పుడూ దర్శనీయనివాడు, ఆస్వాధీనుడు, స్త్రీలకు అధీనుడై ప్రజలను ఎరుగనివాడు. అటువంటి రాజును బురద ఉన్న చోట నదిని ఏనుగులు వదిలిపెట్టినట్లు ప్రజలు వదిలిపెడతారు.
నీపై ప్రతీకార లక్షణం కల దేవదానవ గంధర్వాదులను నీవు గ్రహించటం లేదు. ఆయుక్తాచారుడవు చపలుడవు అయిన నీవు రాజు ఎలా అవుతావు? నువ్వు బాల స్వభావుడవు, బుద్ధిహీనుడవు. జరుగుతున్న ఘోరాన్ని తెలుసుకోలేని నువ్వు రాజు ఎలా అవుతావు? భయపడుతూ ప్రారంభించిన శూర్పణఖ రావణుడు వింటున్నాడనే ధైర్యం రాగానే తీక్ష్ణతను పెంచింది. రాజు చారుల చేత దీర్ఘచక్షువు అవుతాడు, కానీ మూర్ఖులైన సచివులతో కూడిన నిన్ను పనికిరాని వాడివని అనాలి. ఎందుకంటే నీ జనస్థానంలో అంతమంది మరణిస్తే నీకు తెలియనే లేదంటే, కరదూషణాదులు ఒక్క రామబాణానికి మరణించారంటే, ఋషులకు అభయం ఇచ్చిన దండకారణ్యంలో రాముడు తిరుగుతున్నాడంటే, రావణ నీవు ప్రమత్తుడవు, పరాధీనుడవు. నీ బ్రతుకంతా గూఢచారుల మీద ఆధారపడి ఉంది. నీ వాళ్ళు నీ వ్యసనాన్ని కోరుకుంటున్నారు. రాజనేవాడు నైనాభ్యాం ప్రసోప్తిం జాగర్తి నైనాచక్షుష. అసలు కళ్ళతో నిద్రపోతున్న రాజనీతి నేత్రాలతో జాగృతుడై ఉండాలి అని తన దోషాలను కీర్తించే శూర్పణఖ మాటల గురించి రావణుడు ఆలోచిస్తున్నాడు. ఈ రోజుకి ఇక్కడితో ఆపుతున్నాను. మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.